నా పేరు కమల. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉంటాను. మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం. అవి వాటిని పెంచాలంటే అంటే పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇవే నా పిల్లలుగా నేను పెంచుకుంటున్నాను. వీటిని పిల్లల్ని మనం ఎంత శ్రద్ధగా పెంచుకుంటున్నామో మొక్కల్ని కూడా అంతే శ్రద్ధగా పెంచుకుంటున్నాను నేను. కాబట్టి అవి కూడా నా మాట విని చక్కగా నేను ఎలా పెంచుతున్నానో అవి కూడా అలాగే పెరుగుతున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి కష్టపెడతాయి కానీ ఒక్కొక్కసారి చెప్పిన మాట వింటాయి అన్నమాట అవి కూడా. సో వీటితోటే నా ప్రపంచం అనుకొని నేను రోజులు గడిపేసుకుంటున్నాను హ్యాపీగా. నేను స్టార్ట్ చేసి 25 years అయిందమ్మా గార్డెన్ స్టార్ట్ చేసి. సో నాకు గార్డెన్ పెంచాలి, కూరగాయలు పెట్టుకోవాలి అవన్నీ తెలీదు. అయినా నాకు అంత టైం కూడా ఉండేది కాదు. నేను కూడా కొంచెం బిజీగా ఉండేదాన్ని, వర్కింగ్ ఉమెన్ కాబట్టి. సో ఉత్తి పూల మొక్కలు బాగా పెంచాను. కరోనా అప్పటి నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా వెజిటేబుల్స్ పెంచుకోవాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ వైజ్. అప్పుడు కరోనా అప్పుడు చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందరు ఇళ్లల్లో ఉండడము, బయటకు వెళ్ళకపోవడము, బయట నుంచి కూరగాయలు తెచ్చుకున్నా కూడా వాటిని ఉప్పులో నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవడాలు ఇవన్నీ చేశాం కాబట్టి సో ఇవన్నీ ఎందుకులే మనమే మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను, కూరగాయలు పెంచడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కరోనా అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు నేను ఒక కూరగాయ కూడా నేను కొనింది లేదు. ఒక ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు తప్ప నేను ఈ 3 తప్ప నేను ఇంకే కూరలు ఇంతవరకు నేను కొనింది లేదు. ఆకుకూరలు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి అన్నీ నేను మాకు తోటలో పండించుకున్నవే నేను తింటున్నాను. అమ్మేంత కూరగాయలు అయితే నేను పెంచటం లేదు. మనం ఇంట్లో పండించుకున్న కూరగాయలు ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి అది ఉడకడంలో అనుకోండి, అది టేస్ట్లో అనుకోండి, లేకపోతే ఆరోగ్యానికి అనుకోండి చాలా మంచివి, చాలా బాగుంటాయి. అదే మనం కొన్న కూరగాయలు అయితే సరిగా ఉడకకపోగా అవి తర్వాత మనకి టైం పడుతుంది, వంట చేయడంలో టైం పట్టకపోగా హెల్త్కి కూడా చాలా ప్రాబ్లం చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కొన్న కూరగాయలని ఉప్పు నీళ్ళలో వేసి కడగాల్సి వస్తుంది, అరగంట వాటిని నీళ్ళలో పెట్టాల్సి వస్తుంది. అదే మన ఇంట్లో గార్డెన్లో అయితే కడగకపోయినా కూడా మనం అక్కడి నుంచి అక్కడే, ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి అలాగే మనం తీసుకొని కూడా వంట చేసుకోవచ్చు. ఇది చెట్టు బెండ చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చిందో చూసారా. చూడండి నేను పెట్టిన ఇది చూడండి ఎంత ఉందో బ్యాగ్. ఈ బ్యాగ్లో నేను చెట్టు బెండ పెట్టాను. ఇది ఎంత హెల్దీగా, అసలు అది కింద మాను చూడండి ఎంత అయిందో. ఇది కనుక ఇంకా కొంచెం పెద్దదైందంటే మటుకు దీని నిండా విపరీతంగా బెండకాయలు వస్తాయి దీనికి. మళ్ళీ దీన్ని విత్తనాలు చేస్తాను, మళ్ళీ దీన్ని విత్తనాలు చేసి మళ్ళీ అందరికి పంచడం కానీ లేకపోతే ఇంట్లో మనం కూడా మళ్ళీ దీన్నే వేసుకోవచ్చు. ఆర్గానిక్గా మనకి ఏంటంటే మళ్ళీ వేరేది లేకుండా ఇది పెట్టుకోవచ్చు. ఇది ఒక మామిడి మొక్క, ఇది చిన్న మామిడి మొక్క. మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది మొక్కని. ఇది పిప్పళ్ళు, దీన్ని పిప్పళ్ళు అంటారు. ఈ మొక్కని పిప్పళ్ళు మొక్క అంటారు దీన్ని. సో ఇదేమో పొట్లకాయ అనమాట, పొట్ల తీగ. ఇది పైకి వెళ్ళింది, జస్ట్ ఇప్పుడే పూత వస్తుంది దానికి పొట్లకాయకి. తర్వాత ఇదేమో ఆకు సంపెంగ అంటారు దీన్ని, ఆకు సంపెంగ. ఇదేమో అదేంటి మన ఆల్ స్పైస్, కూరలలో వేసుకుంటాం కదా మసాలా, ఆల్ స్పైస్. ఇదేమో మల్టీవిటమిన్, ఇది మల్టీవిటమిన్ మొక్క. తర్వాత ఇదేమో వెలక్కాయ అంటారు కదా, అది వుడ్ యాపిల్ అనమాట. ఇది చాక్లెట్ వుడ్ యాపిల్. ఇది నేనా ఈ మొక్కలు వెరైటీ చాలా చోట్ల నుంచి కొనుక్కొస్తానమ్మా. ఇది మొక్కల్ని ఒక చోటని కాదు, ఎక్కడ మొక్క బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ మంచి వెరైటీ దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్తాను, వెళ్ళి తెచ్చుకుంటా. మినిమం 250 నుంచి 500 రేంజ్ వరకు కూడా నా దగ్గర ఉన్నాయి మొక్కలు, కొన్నవి ఉన్నాయన్నమాట. సో ఇదేమో సూరినామ్ చెర్రీ అంటారు దీన్ని. ఇదేమో గుడ్డు సంపెంగ, ఇది గుడ్డు సంపెంగ. ఇదేమో వైట్ నేరేడు. మొన్నటి వరకు చాలా అంటే చాలా కాయలు కాసింది, చాలా స్వీట్ అనమాట. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది ఆల్మండా, రెడ్ ఆల్మండా అంటారు దీన్ని. తర్వాత ఇదేమో పింక్ అనమాట. ఇవి ఆర్కిడ్స్ తెలుసు కదా, ఆర్కిడ్స్. ఇవి నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి ఆర్కిడ్స్లో, ఆర్కిడ్స్ ఇవి. తర్వాత ఇదేమో మియాజాకి మొక్క, జామ మొక్క. పైన చూడండి
గుమ్మడికాయ చూసారా ఎంత బాగా వచ్చిందో, చక్కగా గుమ్మడికాయ కాసింది. మనం పాదులు కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో. ఇంట్లో అంటే కుండీలో మనకు పాదు పెట్టినా కూడా చక్కగా వస్తాయి. సో ఇది ఒక విరజాజి మొక్క. ఇది చూడండి, దీని ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, విరజాజి. ఈ సపోటా చూడండి, దీని నిండా పిందెలే ఉన్నాయి. సపోటాకి మొత్తం పిందెలు, ఫుల్ సపోటా చెట్టు అంతా పిందెలే వచ్చాయి. చూసుకోండి ఎంత చిన్న చిన్న కుండీల్లో కూడా మనం ఎంత బాగా ఇంట్రెస్ట్ ఉంటే మొక్కల్ని ఎంత చక్కగా పెంచుకోవచ్చు. చూడండి ఒకసారి. ఆ బార్బడాస్ చెర్రీ పూత వచ్చింది, చెట్టు నిండా పూత, ఫుల్ పూతుంది చూడండి. బార్బడాస్ చెర్రీ ఇది చూడండి, పూత ఎంత బాగుందో. స్టార్ట్ అయింది, పూత స్టార్ట్ అయింది. పూత నుంచి పిందెలు వస్తాయి చక్కగా. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట బార్బడాస్ చెర్రీ ఇది. ఇదేమో నాగ్పూర్ కమల, దీన్ని నాగ్పూర్ కమల అంటారు. తర్వాత ఇది నిమ్మ చెట్టు. ఒకసారి చూడండి నిమ్మ చెట్టుని ఎలా ఉందో. ఈ కాయలు చూడండి ఒకసారి, నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు గుత్తులు గుత్తులు వస్తాయి పాపం. ఈ చెట్టు అయితే ఎన్ని కాయలు ఇస్తుందో అదిగో చూడండి. ఆ పైన చూడండి కాయలు ఎలా ఉందో, గుత్తులు 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 గుత్తులే ఉంటాయి కాయలు దీనికి. లక్ష్మణ ఫలం. ఇది ఎప్పుడు పెద్దదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. మళ్ళీ దీని పక్కన మళ్ళీ చూడండి మొగ్గలు వచ్చేసాయి. మళ్ళీ దీని పక్కన స్టార్ట్ అయింది, మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి దీనికి. లక్ష్మణ ఫలం ఇది. స్వీట్ చింత అండి, స్వీట్ చింత. లాస్ట్ టైము ఒక చిన్న 2-3 పువ్వులు వచ్చాయి. ఆ పువ్వులు నిలవలేదు, నిలుస్తాయేమో అని ఆశపడ్డాను కానీ నిలవలేదు పువ్వులు. స్వీట్ చింత. తర్వాత ఇది పువ్వు దానిమ్మ, దీని పేరు పువ్వు దానిమ్మ అంటారు. దేవుడికి పెట్టడానికి అన్నమాట, అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట పువ్వు దానిమ్మ. దాడిమి కుసుమప్రభ అంటారు కదా, సో ఈ పువ్వే దాడిమి కుసుమప్రభ అంటే ఈ పువ్వునే మనము అమ్మవారికి పెట్టేది. కాగడా మల్లె మొక్క ఇదొకటి. తర్వాత ఇది శాండ్ వైన్, శాండ్ పేపర్ వైన్ అంటారు దీన్ని. ఇది వాటర్ యాపిల్ మొక్క. ఇదిగో ఇదేమో పారిజాతం మొక్క, చిన్న పారిజాతం మొక్క. నాకు ఇంట్లో పూజ కోసం అని చెప్పి పారిజాతం పూలు కావాలని పెంచుకున్నాను ఈ మొక్కను నేను. ఇది చిట్టి జామ. ఇవన్నీ వంగ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, వంగ మొక్కలు. ఇగో ఇక్కడ పూత పిందె వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది చూడు ఎంత చిన్న మొక్క, చూడమ్మా ఇది ఎంత చిన్న మొక్క, చూసుకో. వంకాయలు ఎన్ని కాయలు ఉన్నాయి దీనికి. ఇదొక ఉసిరి, బిలంబి ఉసిరి అంటారు దీన్ని. దీనికి కూడా పూత ఉంది చూడు, బిలంబి ఉసిరి అంటారు దీన్ని. ఇది పూత. చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు. అంటే ఇవాళ రేపు మోకాళ్ళ నొప్పులు అంటున్నారు కదా అందరూ, చింతపండు యూస్ చేయొద్దు అంటున్నారు కదా, సో దానికి మనం ఇది వాడుకోవచ్చు. ఇదేమో చిక్కుడు అనమాట. చూడు ఎంత పెద్దగా అయిందో, కంప్లీట్ చిక్కుడు చెట్టు, ఫుల్ పూత వచ్చేసింది దానికి. హనుమాన్ ఫలం, ఇగో పిందెలో పూత వచ్చింది చూడు దీనికి. హనుమాన్ ఫలం, దీన్ని హనుమాన్ ఫలం అంటారు. జస్ట్ పూత స్టార్ట్ అయింది ఇప్పుడే దీనికి. సీతాఫలం చూసారా, పండిపోయింది, పిట్టలు కూడా తినేసాయి. ఇదిగో పండిపోయింది ఇది. సో దీనికి చాలా ఉండినాయి కాయలు. సో అన్నీ కోసేసాం, లాస్ట్లో 2 ఉంటే ఆ 2 వదిలేసరికి అవి పండిపోయి పిట్టలు తినేసినాయి. పోనీలే పాపం, తింటే తిన్నాయి కదా. ఇదొక దానిమ్మ, ఇప్పుడే స్టార్ట్ అయింది దీనికి. పూత పిందె స్టార్ట్ అయింది. ఇగో పిందెలు, ఇదిగో పూత, ఫుల్ పూత స్టార్ట్ అయింది దానికి. ఇవన్నీ అమర్ లిల్లీస్ అమ్మ, ఈ లైన్ అంతా ఇగో ఇవన్నీ లిల్లీసే. పూసాయి, అయిపోయాయి, పూత కూడా అయిపోయింది వాటికి. ఇదేమో పడి మొలిచిన జామ, అది దానికి అదే పడి మొలిచింది, నేను పెట్టింది కాదు. ఇది ఒక మామిడి చెట్టు, స్వీట్ లైమ్ అంటారు దీన్ని. సో ఇది ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది, ఇగో పూత స్టార్ట్ అయింది దీనికి. ఇదేమో గజనిమ్మ, ఇది గజనిమ్మ. దీని చెట్టు నిండా కాయలు ఉంటాయి. అదేమో తమ్మకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ తమ్మకాయలు కూర చేసుకుంటారు. అది హెల్దీ అమ్మ, చాలా మంచిది హెల్త్కి. అది స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది దానికి. అది పిందెలు వస్తున్నాయి చూడు, పైన కూడా ఉన్నాయి పిందెలు. అది దాని తర్వాత ఇది పనస మొక్క. ఇదొక తీగ, ఏంటంటే మన కర్బూజా తీగ. ఇది కర్బూజా తీగ. ఇది ఇక్కడ గులాబీ వచ్చింది చక్కగా. ఇదిగో
7 days రోజ్ అంటారు దీన్ని. దీని పేరు 7 days రోజ్ అనమాట. సేజ్ ప్లాంట్ అంట దీన్ని. సేజ్ వర్షం పడుతుందన్నప్పుడు మనకు అది సూచన అనమాట. అది చెట్టు నిండా పూలు వచ్చేస్తాయి దానికి. ఇదేమో ఎగ్ ఫ్రూట్. లాస్ట్ టైం చెట్టు నిండా పూత వచ్చేసింది, అసలు ఎక్కడ ప్లేస్ లేకుండా పూత వచ్చింది, పిందెలు వచ్చాయి. ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో, శంఖం పువ్వు. ఇది రేర్ అనమాట, చాలా రేర్ వెరైటీ పువ్వు ఇది శంఖం పువ్వు. చిలకడ దుంప మనకి గడ్డ ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. పైకి వచ్చినప్పుడు మనం చిలకడ దుంప వచ్చేసిందని కట్ చేసేసుకోవచ్చు, తీసేసేయచ్చు. ఇదొక మామిడి మొక్క. తర్వాత ఇదొక వెరైటీ ఆఫ్ అంజీర్. ఇగో ఇక్కడ ఉంది కదా అంజీర్, ఇదొక వెరైటీ అనమాట అంజీర్. ఇది స్ట్రాబెర్రీ జామ అని మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేశారు, శిరీష అని. సో పెరుగుతోంది. ఇదేమో మర్రి చెట్టు, బోన్సాయి అనమాట. 25 years ఏజ్. అది చూడండి, దాని ఊడలు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా ఉందో మొక్క చూడండి, ఎంత ఇదిగా ఉందో అది. ఇది ఎల్లో పచ్చిమిర్చి, ఇది సేమ్ వాడచ్చు. ఎల్లో పచ్చిమిర్చి వాడుకోవచ్చు మనం. ఇది దోసపాదు. ఇంక జస్ట్ స్టార్ట్ అయ్యాయి, పిందెలు స్టార్ట్ అయ్యాయి దోసపాదుకి. ఇక్కడ చూడండి ఎంత చిన్న మొక్క, ఇది జామ మొక్క. ఎంత చిన్న కుండీలో ఉంది, ఎంత చిన్న జామ మొక్క. దీని కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో ఏవైతే ఎరువులు మనం వీటికి ఇస్తున్నామో వాటి వల్ల ఇవి ఇంత చక్కగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు. కాలీఫ్లవర్ మొక్క ఇది. తీయగా చాలా స్వీట్ ఉంటుంది. వెరిగేటెడ్ బత్తాయి అంటారు దీన్ని. మళ్ళీ చిగురులు వస్తున్నాయి, మళ్ళీ పూత వస్తుంది, చిగురు వచ్చి పూత వస్తుంది అనమాట. ఇవి వాటర్ యాపిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాటర్ యాపిల్స్ ఇవి చూసారా ఎంత బాగున్నాయి, చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇంకా కలర్ మారాలి, కలర్ మారితే స్వీట్ వస్తుంది అనమాట. ఇంకా కలర్ మారాలి, అవి లైట్ కలర్ అయిపోవాలి, అయిపోతే స్వీట్గా ఉంటుంది అనమాట. ఇదిగో మళ్ళీ పూత స్టార్ట్ అయింది దీనికి. ఇది ఒక పప్పాయ మొక్క. మళ్ళీ ఇక్కడ ఒక ఎల్లో ఇది ఉంది, మిర్చి ఉంది. దీనిలో ఒక జామ మొక్క వేశాను. తర్వాత వెనకాల సీతాఫల్ మొక్క ఒకటి ఉంది, అది. ఇదొక మామిడి మొక్క, ఇదొకటి. ఇదేమో దబ్బకాయ మొక్క, ఇది దబ్బ మొక్క. ఇదేమో ఆల్ టైమ్ మ్యాంగో. ఇది ఆల్ టైమ్ మ్యాంగో అంటారు, అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పూత వస్తుంది దానికి, అది. తర్వాత ఇదొక మల్బరీ. అయిపోయాయి దీని కాయలు, మళ్ళీ దీన్ని ప్రూన్ చేస్తే మళ్ళీ కాయలు వస్తాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట ఈ మల్బరీ. ఇదేమో సొరపాదులు. ఇవి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయినాయో, ఎంత పైకి వెళ్ళాయో చూడండి, ఎంత బలంగా ఉన్నాయి చూడండి, ఆకులు ఎంత బాగా వచ్చాయి చూడండి ఇవి. తర్వాత ఇగో ఇక్కడ అంజీర్ ఒకటి ఉంది, ఫ్రూట్ పండింది అంజీర్. చిన్నది మల్బరీ, కాకపోతే చిన్న ఫ్రూట్ అనమాట, పెద్దది కాదు, చాలా చిన్న సైజ్. ఇవి చూడండి పండినవి, కాకపోతే స్వీట్గా ఉంటాయి, తింటే భలే చాలా తీయగా ఉంటాయి అన్నమాట ఇవి. దీని పేరు బస్తరా మ్యాంగో వెరైటీ అనమాట. ఇది వెరైటీ మ్యాంగో. చిన్న మొక్క చూడండి ఎంత చిన్న మొక్క, దానికి చూడండి ఎలా ఉన్నాయో పిందెలు. మరి నిలుస్తాయా లేవా అనేది మనకు తెలీదు, చిన్న మొక్క కాబట్టి. ఇగో ఇక్కడ కూడా పోతుంది, ఇదిగో ఇక్కడ కూడా ఉంది స్టార్ ఫ్రూట్. కింద చూడండి పిందెలు, పూత పిందె చూసుకోండి ఎలా ఉన్నాయో. ఇది కాశ్మీరీ బేర్ అంటారు దీన్ని, ఇది కాశ్మీరీ బేర్. ఇది ఎంత పూత, మొత్తం చెట్టు మొత్తం పూతను చూసుకోండి ఎంత బాగుందో చూడండి మొక్క పూతతోటి. మీరు ఎక్కడా చూసుండరు. ఇంగువ మొక్క ఇది, ఇంగువ మొక్క ఇది. ఈ కాండం ఉంది కదమ్మా, దానికి ఇట్లా మన జిగురు గమ్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట, అది ఇంగువ మొక్క ఇది. దీనిలో ఇదేమో పింక్ చుక్కమల్లి. ఇది పింక్ చుక్కమల్లి అంటారు దీన్ని. ఇది స్ట్రాబెర్రీ జామ ఇది. సో ఈ స్ట్రాబెర్రీ జామ
చాలా స్వీట్ ఉంటుంది. ఇంకా అవి పక్షులు ఉండనివ్వ వీటిని. ఈ పక్షులు చూడండి ఇలా ఉంటుంది స్ట్రాబెర్రీ జామ, కొట్టేసింది చూడండి పక్షి. పీనట్ బటర్ అంటారు దీన్ని. ఇది పీనట్ బటర్. దీనికి మొత్తం చూడండి ఎంత పూత వచ్చేసింది దీనికి పీనట్ బటర్కి. అల్లనేరేడు అనమాట. మొన్నటి వరకు చాలా కాయలు ఉన్నాయి దీనికి. లాస్ట్ వీడియోలో బాగా తీశారు. ఇప్పుడు అయిపోయింది, దాని ఫ్రూటింగ్ అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అది అడవి మామిడి అంటారు. మరి పూత ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను. సో ఇదేమో కాలీఫ్లవర్, ఇది మొక్క. తర్వాత ఇది మిరియాలు తెలుసు అనుకుంటాను. మిరియాలు అంటే మీకు మిరియాల మొక్క ఇది. ఇదేమో రెడ్ గోంగూర, మొత్తం రెడ్ గోంగూర ఇది. తర్వాత ఇదేమో చెరుకు, మొత్తం చెరుకు చూడండి ఎలా ఉందో. ఇగో ఇక్కడంతా ఇదంతా చెరుకే. చిన్న కొమ్మ పెట్టాను అనమాట. పెడితే ఇంత బాగా అయిందనమాట ఇది. సో ఇవి తీసేస్తే మళ్ళీ మనం ఏదైనా పెట్టుకోవచ్చు దీని లోపల. ఇదిగో ఇదేమో వెరిగేటెడ్ సపోటా, దీన్నేమో వెరిగేటెడ్ సపోటా అంటారు. ఇది చూడు ఎలా ఉందో, ఆకు చూడండి ఎలా ఉందో. వెరిగేటెడ్ సపోటా అంటారు దీన్ని. ఇదిగో శ్రీలంకన్ జామ అంటారు దీన్ని. ఇది కూడా కాయ చిన్నగా ఉంటుంది కానీ చాలా స్వీట్ ఉంటుంది అనమాట. స్వీట్ నారింజ అంటారు దీన్ని. దీన్ని మాల్వా అంటారు. మాల్వా ఫ్లవర్ అనమాట ఇది. చూసారా ఇలా పురుగు పట్టిందో. మనం చూసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు చూసుకుని ఇలా చేత్తో తీసేస్తే సరిపోతుంది. మందే కొట్టాలని ఏం లేదు. ఎప్పుడన్నా కనబడంగానే మన చేతికి కళ్ళకు కనబడంగానే చేత్తో తీసేసుకుంటుంటే సరిపోతుంది. మాల్వా ఫ్లవర్ అంటారు దీన్ని. ఇది సిలోన్ మల్లి, దీన్ని సిలోన్ మల్లి అంటారు. ఇది ఈ నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. సూది నిమ్మ, దీని పేరు సూది నిమ్మ. ఇది బ్రెజిల్ కరేపాకు, బ్రెజిల్ కరేపాకు. మిస్వాకి పేస్ట్ దీంతోటే తయారు చేస్తారు, దీంతో తయారవుతుందన్నమాట. ఇది లిప్స్టిక్ ప్లాంట్, ఇది లిప్స్టిక్ ప్లాంట్ అంటారు దీన్ని. బనానా సపోటా ఇది బనానా సపోటా. ఇప్పుడు జస్ట్ పూత వస్తుంది. చిన్ని మొక్క జస్ట్ పూత స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అయింది పూత దీనికి. తర్వాత ఇదేమో రెడ్ ద్రాక్ష, ఇది రెడ్ ద్రాక్ష. ఇదంతా ద్రాక్ష పాదు, ఇది పైకి వెళ్ళింది. ఇది దోసపాదు. మళ్ళీ తర్వాత ఇటు చూస్తే ఇవి మందార పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మందార పూలు. ఇది బజ్జీ వంకాయ అంటారు. అగో పైన ఇప్పుడు స్టార్ట్ అయింది పిందె, కనబడుతుందా మీకు? జస్ట్ స్టార్ట్ అయింది. అదిగో బజ్జీ వంకాయ. ఇది కూడా మాకు సిటీజీలో ఇచ్చిందే. 3 ఏళ్ల నుంచి కాస్తోందండి ఇది, 3 years నుంచి. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో, కాపు వచ్చింది దీనికి. ఇది రెడ్ సపోటా. ఈ సంవత్సరం మాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. అదిగో ఫ్లవర్స్ అక్కడ విచ్చుకున్నాయి. రెడ్ సపోటా అండి ఇది. కాయలు వచ్చాక నేను చూపిస్తాను. ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది రెడ్ సపోటా ఇది. ఇదేమో అదేమంటే గోల్డెన్ సీతాఫల్ ఇది. దీనికి కూడా పూత స్టార్ట్ అయింది. గోల్డెన్ సీతాఫల్ అంటారు దీన్ని. చూడండి ఎంత పూత ఉందో దీనికి. మీకు కనిపిస్తుంది అనుకుంటాను, పైన డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఒక మొక్కకి 10 పిందెలు ఉన్నాయండి పైన ఆ చెట్టుకి. తర్వాత అదేమో వైట్ అన్నమాట. సో ఇటువైపు ఇంకొక డ్రాగన్ ఉంది, అదేమో ఒకటి ఎల్లో ఉంది, ఒకటి రెడ్ ఉంది అనమాట. సో అక్కడ కూడా దానికి కూడా 10 పిందెల వరకు ఉన్నాయి. ఇది ఆన్ ద హోల్ నా ప్రపంచం. ఇది నా చిన్ని గార్డెన్ అండి. ఇది నాకు ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కలు అనమాట ఇవి. ముందర మనం కనుక కొంచెం ఖర్చు పెట్టి కొద్దిగా కుండీలు అవి పెట్టేసుకుంటే, స్టాండ్లు అవి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద కుండీలు, కాస్ట్లీ కుండీలు కొనాలనే కాదు, స్టాండ్లు ఏముందమ్మా 50 రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి. దానికి తగ్గట్టుగా కొనుక్కొని తెచ్చుకుని, లేదంటే స్టాండ్లు కాకపోతే మనం మామూలుగా వెదురు కర్రలు ఉంటాయి కదా, వాటితోటి ఒక 2 ఇటుకలు పెట్టుకొని దాని మీద వెదురు కర్రలు పెట్టుకొని దాని హైట్లో మనం కుండీలు పెట్టుకొని నేల కానకుండా మనం కనుక కుండీలు పెట్టుకోగలిగితే
బాగుంటుందన్నమాట. మనకి కింద ఏమీ కాకుండా వాటర్ లీకేజ్ లేకుండా బిల్డింగ్ పాడవకుండా బాగుంటుంది. ఆల్మోస్ట్ మట్టి కొని అమ్మ 10 years అయి ఉంటుంది. కాకపోతే ఏం చేస్తానంటే దాన్ని ఆ మట్టినే అప్పుడు మొక్క చచ్చిపోతుంది కదా, అవి చచ్చిపోయినప్పుడు తీయాలి, తీసి మనం ఎండలో పోసేసుకోవాలి, మట్టిని ఎండపోయాలి. బాగా 2-3 ఎండలు బాగా ఎండిన తర్వాత మళ్ళీ దాని లోపల కొంచెం మేకెరువు కానీ ఆవు పేడ కానీ వేసి కొంచెం వేపపిండి కలపాలి, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు ఇలాంటివన్నీ కొంచెం కలుపుకోవాలి. బోన్ మీలు కలిపి మనం అన్నీ కనుక కలిపి మళ్ళీ కనుక మొక్కని అదే మట్టి దాన్ని ఇది చేస్తే మొక్కలు బలంగా చక్కగా పెరుగుతాయి అన్నమాట. తర్వాత 15 రోజులకు ఒకసారి కంపల్సరీ వాటికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి మొక్కలకి. ఇవ్వకపోతే అవి హెల్తీగా పెరగవు. అవి మొక్క పెరిగినా కూడా నీకు దానికి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ రాదు. కాకపోతే వాటికి కాస్త ఏమంటారు కృపామృతం కానీ లేకపోతే OWDC అని కానీ, లేకపోతే నేనేం చేస్తానంటే నవధాన్యాలు అవి ఉంటాయి కదమ్మా, అవి తీసుకొచ్చి నానబెడతాను. నానబెట్టి బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసి 2 కిలోలు అనుకో నవధాన్యాలు, 2 కిలోల నవధాన్యాలకి దాని లోపల ఒక 100 గ్రాములు బెల్లం కలిపేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని బాగా మంచిగా 200 లీటర్ల వాటర్లో కలుపుతా. కలిపి మొక్కలన్నిటికీ ఇస్తానన్నమాట. అలా చేస్తాను. లేదు అంటే పిడకలు ఉంటాయి కదా, పిడకలు తీసుకొచ్చి నానబెడతాను. పిడకలు నానబెట్టేసేసి 4 రోజులు నానబెడితే నానిపోతాయి, బాగా నానుతాయి అన్నమాట. ఆ వాటర్ కూడా అంతే, దానిలో కొంచెం మళ్ళీ డైల్యూట్ చేసి అవి వాటర్ మొక్కలకి ఇస్తాను. తర్వాత మనం ఏం చేస్తామంటే గార్డెన్లో మనకి ఆకులు వస్తాయా, కట్ చేసినప్పుడు కానీ లేదా రాలిపోయిన ఆకులు, పచ్చాకులన్నీ ఏం చేస్తానంటే అన్నీ కలెక్ట్ చేసేసి అవన్నీ ఒక చోట కుప్పలాగా వేసి అన్నీ కట్ చేయిస్తాను. ముక్కలుగా కట్ చేసేసి అవన్నీ డ్రమ్ములో వేసి దాని లోపల వాటర్ పోస్తా, కొంచెం బెల్లం ముక్కేస్తా దాంట్లో కూడా పర్మనెంట్ అవ్వడం కోసం. ఒక 3-4 days ఉంచి ఆ వాటర్ కూడా మళ్ళీ డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తా. తర్వాత వాటినే గ్రైండ్ కూడా చేస్తాను, ఆకులనే గ్రైండ్ చేసేస్తా. మొత్తం గ్రైండ్ చేసేసి దాన్ని కూడా అంతే 3-4 days డ్రమ్ములో పెట్టి మళ్ళీ దానిలో కూడా చిన్న బెల్లం ముక్క ఒకటి పడేసి 4-5 days పెట్టి నీళ్ళు బాగా ఫర్మెంట్ అయిన తర్వాత రోజు కలుపుతాం కదా, ఫర్మెంట్ అయిన తర్వాత దానిలో కూడా వాటర్ కలిపి చెట్లకి ఇవ్వడము. చూడు మళ్ళీ అందుకే మరి మన చెట్లు అంత పచ్చగా అంత ఇదిగా ఉన్నాయంటే వాటికి మనం ఏదో ఒకటి ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ఇస్తూ ఉంటే మనం ఎట్లా అయితే వైటమిన్స్ వేసుకుంటామో హెల్తీగా ఉండాలని చెప్పి, సో వాటికి కూడా అవి హెల్తీగా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. టెర్రస్ గార్డెన్ నుంచి గవర్నమెంట్కి మేము అడుగుతున్నామమ్మా చాలాసార్లు, ఇప్పటికే కొన్ని మీటింగ్స్లో అవి ఇవి చెప్పాము. ఏమైనా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంత గార్డెన్స్ మెయింటైన్ చేయాలంటే కొంచెం మాకు కూడా వాళ్ళు గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం. అంటే ఎరువులు అనుకో, లేకపోతే మట్టి అనుకో, లేకపోతే టూల్స్ అనుకో, ఇట్లా ఏదో ఒకటి కనీసం గ్రో బ్యాగ్స్ లాంటివి అట్లా గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే, గవర్నమెంట్ చెట్లను పెంచండి, మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్తున్నారు కదా. సో వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేసి ఏదైనా కనుక వాళ్ళు చేయగలిగితే మేము ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇంకా కొంచెం చేయడానికి, అంటే అందరూ ఇన్వెస్ట్ చేయలేరు, మొక్కలకి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చేయాలని ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేసుకోలేరు కదా. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని. కాకపోతే ఏంటంటే అందరూ ఫేర్గా చేస్తారని కాదు. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే కనుక మీరు ఆల్రెడీ గార్డెన్స్ చూసి, గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ గార్డెన్ చూసి వీళ్ళ గార్డెన్ బాగుంది, వీళ్ళు బాగా చేయగలుగుతున్నారు అన్న వాళ్ళకి ఇచ్చినా కూడా పర్వాలేదు. అందరికీ కాకపోయినా కనీసం బాగా చేస్తున్న వాళ్ళకన్నా హెల్ప్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుందని నా కోరిక. అమ్మో గార్డెన్ స్టార్ట్ చేయాలంటే చాలా ఖర్చు అయిపోతాయి, డబ్బులు అయిపోతాయి అని ఫీల్ అవ్వాల్సిన అస్సలు లేదమ్మా. 2 liters వాటర్ బాటిల్స్లో మనకి వంగ చెట్టు పెరుగుతుంది, టమాటా పెరుగుతుంది, పచ్చిమిర్చి పెరుగుతుంది. 50 rupees టబ్బులలో ఆకుకూరలు పెరుగుతాయి, చక్కగా పెరుగుతాయి. అవి పెంచుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేటట్టుగా అనమాట. కాన్ఫిడెన్స్ వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, అందరూ ఒప్పుకోవాలి కదా, మొక్కలు పెట్టుకోవడానికి పెంచడానికి ఒప్పుకోవాలి, ఖర్చు పెట్టడానికి. ఫస్టే ఖర్చు పెడతానంటే కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు చిన్నగా ఏమన్నా ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిలలో పెంచుకొని
వాళ్ళు కనుక ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేసి పెంచుకోవడానికి చూపిస్తారు. ఫస్ట్లో కొంచెం చిన్న చిన్న మొక్కలు, మరి ఫ్రూట్ ప్లాంట్స్ కాకుండా కొంచెం పచ్చిమిర్చి అంటే, టొమాటాలు అంటే, వంకాయ అంటే, కొంచెం మన దోసకాయ పాదులు అంటే అలా పెట్టుకొని, దొండ పాదులు అలా చిన్న చిన్నవి పెట్టుకొని, లేకపోతే కొన్ని ఆకుకూరలు లాంటివి ఏదైనా పెట్టుకొని పెంచుకొని. ఆకుకూరలు మెయిన్లీ ఏంటంటే, నేను అందరికీ ఒకటేనమ్మా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆకుకూరలు అనేవి సరి అయిన వాటర్లో పెంచరు, అది 100% గ్యారంటీ. మీరు ఫస్ట్ మీ ఇంట్లో ఆకుకూరలు పెంచుకుని తినిన తర్వాత వాటి టేస్ట్ చూసిన తర్వాత బయట ఆకుకూరలు కొనుక్కొని మీరు టేస్ట్ చూడండి, తెలుస్తుంది మీకు. మన ఇంట్లో పెంచిన ఆకుకూరల టేస్ట్ అసలు 100% వేరేగా ఉంటుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. కనీసం ఆకుకూరలన్నా ఒక 3-4 టబ్బులు పెట్టుకొని, మెంతికూర, కొత్తిమీర, తర్వాత పాలకూర, తోటకూర, చుక్కకూర, చాలు ఇవి పెట్టుకొని పెంచండి. అవి పెరిగిన తర్వాత మీరు అవి కనుక తింటే మీరే వేరే కూరగాయలు పెంచుకోవడానికి ఆశ చూపిస్తారు. అది పొగాకు కాడలు అన్నమాట. నేను రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాను. అంటే అసలు పనిచేస్తుందా లేదా అని ఈసారి ట్రై చేశాను, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే పొగాకు కాడలు మనకి పెస్టిసైడ్గా పనిచేస్తుంది, తర్వాత అది వాటికి ఎరువులుగా కూడా పనిచేస్తుంది అనమాట. కాకపోతే సమ్మర్లో వేయకూడదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం పైన కనుక దాన్ని చుట్టూరా వేసామంటే, ఇప్పుడు వర్షాకాలంలో మనకు వచ్చే ఈ పురుగులు ఉంటాయి కదా, ఈ శంకు పురుగులని ఇవన్నీ చాలా రకాల పురుగులు వస్తాయి కదా. సో అవన్నీ రాకుండా మల్చింగ్ పైన కొంచెం, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం లైట్గా కనుక మల్చింగ్ లాగా వేసుకుంటే మనకి పురుగులు రావు వాటిలలో. చాలా బాగా పనిచేస్తుంది. అందుకని నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకుని వాడుకోవచ్చు. డైరెక్ట్గా పైన కొంచెం ఇలా చుట్టూరా వేసేస్తా. అది మనం వర్షం పడుతున్నప్పుడల్లా వాటర్ పడుతుంది కదా, ఆ ఘాటుకి వాటర్ దిగుతుంది లోపల. దిగినప్పుడు మనకేంటంటే ఈ పురుగులు అవి రాకుండా మనకి చాలా యూజ్ అవుతుంది. నత్తలు కానీ, శంకు పురుగులు కానీ అవన్నీ వస్తుంటాయి కదా, వర్షాలు పడ్డాయంటే వస్తాయి. సో దీనికి నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇది 24x24 బ్యాగ్ అనమాట. దీని నిండా మొత్తం నేను మా గార్డెన్ ఊడ్చిన చెత్త అంతా, ఎండిపోయిన ఆకులు, పచ్చి ఆకులు, తర్వాత వీళ్ళు పైన రేణుకా వాళ్ళు వేసిన కూరగాయల తొక్కలు అనుకోండి, పండ్ల తొక్కలు అన్నీ ఫుల్ నిండి ఉన్నాయన్నమాట. ఇది మంచి కంపోస్ట్ మనకిది. అంటే రెడీమేడ్, తర్వాత మంచి అంటే వేరే ఏమంటారు బయట తయారు చేసే కంపోస్ట్ కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మన చెట్లకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్షెల్స్ అవన్నీ అలా పోగు చేసి పెడతాను. ఎగ్షెల్ కనుక నువ్వు అలాగే చెట్లలో వేస్తే అది కరగదు, కాబట్టి నేను చాలా మటుకు అట్లా పెట్టి అవన్నీ అయిన తర్వాత వాటిని గ్రైండ్ చేసి పౌడర్ చేసి మొక్కలకి వేస్తుంటా. సో దానివల్ల మన మొక్కలకి కాల్షియం అది బాగా అందుతుందన్నమాట. మిగిలిపోయిన అన్నం కూడా మనం బయట పారేయాల్సిన అవసరం లేదు. వాటర్ పోసి పెట్టేసేసి ఫర్మెంట్ చేసి దాన్ని కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు. లేదు అంటే కనుక దాన్ని బాగా మెత్తగా చేసేసి గ్రైండ్ చేసేసుకొని కొంచెం వాటర్ దాని లోపల కలిపేసి మనం పెస్టిసైడ్ కింద కూడా మనము మిల్లీ బగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది అన్నమాట అది. ద్రాక్ష మొక్క చూసావా ఎంత హెల్దీగా వచ్చిందో. దానికి ఎన్ని పిందెలు ఉన్నాయో చూడు, లోపలికి చాలా ఉన్నాయి పిందెలు. ఇదిగో ఇక్కడంతా పిందెలు ఉన్నాయి, ఇదిగో గుత్తులు. కాస్త మా చేతికి వచ్చి మేము వాటి టేస్ట్ చూసే వరకు చెప్పలేను. ఇప్పటి వరకైతే ఒక్క పండు కూడా మేము టేస్ట్ చేయలేదు, చూడలేదు అసలు వీటిని. సో ఎందుకంటే మా కోతులే తింటాయి ఇవన్నీ. ఇది బయట ఉంది కాబట్టి నేను దీన్ని ఏమీ చేయలేను, హెల్ప్లెస్ అనమాట. ఇది ఎంత చిన్న మొక్క చూడండి. ఇది నేను అసలు వేసింది కాదు, ఇది ఏదో హెల్తీగా ఉంది కదా అని పెంచేసాను మొక్కని. కానీ వచ్చాక చూస్తే దీనికి ఫ్రూటింగ్ ఉంది. ఇది చూసాక నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇది క్యాన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్రూట్. ఇది కాకపోతే టేస్ట్ బాగుండదు, కానీ మనకి క్యాన్సర్కి మటుకు బాగా యూజ్ అవుతుంది. ఎంత చిన్న మొక్కకి ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది జిల్లేడు మొక్క. ఇది మొత్తం కట్ చేశాక చూడు, నేను తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టానంటే ఇది మనకి పెస్టిసైడ్గా చాలా బాగా యూజ్ అవుతుంది.
ఇవి ఆకులన్నీ మొత్తం కట్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. చేసి వాటర్ కలిపి కనుక మన చెట్లకు కనుక స్ప్రే చేస్తే ఇది మనకి పెస్టిసైడ్ కింద పనిచేస్తుంది మొక్కలకి. అరటి మొక్క ఒక 10 days బ్యాక్ ఒక గెల కోసేసామన్నమాట. ఇది మళ్ళీ రెండోది. సో కింద చూడండి, అరటి మొక్క ఎప్పుడైనా గెల కట్ చేయంగానే మనం కింద అది కట్ చేసేసేయాలి. చెట్టు కట్ చేసేస్తే మళ్ళీ ఇంకోటి పక్కన పిలక పెరుగుతుంది అన్నమాట, పెద్దగా పెరుగుతుంది. తర్వాత ఇది చూడండి, కర్పూరం మొక్క చూడండి. దీన్ని ఎవరైనా చూసారా? కర్పూరం, ఇది కర్పూరం మొక్క, దీని కర్పూరం అంటారు. సో ఇది కర్పూరం ప్లాంట్. ఇదేమో పగడాల తులసి, దీన్ని పగడాల తులసి అంటారు. చూడండి ఎలా ఉందో, మొత్తం మొక్క ఎలా ఉందో చూడండి. ఇది కనుక మళ్ళీ మీకు బాగా ఆ ఫ్లవరింగ్ అంతా రెడ్గా అయిపోతే చెట్టు చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పగడాల తులసి అంటారు దీన్ని. ఎయిర్ పొటాటో ఆకు చూసారా ఎంత పెద్దగా ఉందో? ఎయిర్ పొటాటో. దీనికి ఏంటంటే మనకి గాలిలోనే ఆలు వచ్చేస్తుంది, ఆలుగడ్డలు వస్తాయి. సో జస్ట్ ఇగో ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది చూడండి. ఇగో పిందెలు స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఇదిగో పిందెలు, ఇదిగో చూసారా పిందెలు స్టార్ట్ అయిపోయాయి. ఎయిర్ పొటాటో ఇది. ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉందో. దానికి అదే పోతుంది చెట్టు. సీజన్ అయిపోగానే, కాయలు అయిపోగానే చెట్టు మొత్తం దానికి అదే పోతుంది. మళ్ళీ లోపల గడ్డ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ దానికి అదే వచ్చేసి మనకి మళ్ళీ మొక్క పెరిగిపోతుంది అన్నమాట ఇట్లా. అంతేగాని చచ్చిపోయింది అనుకుని మనం తీసేయక్కర్లేదు, లోపల గడ్డ అలాగే ఉంటుంది అది. ఇది నామాల డిసెంబర్ అంటారు దీన్ని. ఇదేమో బీట్రూట్ గోవా, ఇది మొక్క. ఒకసారి మా మునగ చెట్టు చూడండి, దాని హైట్ చూడండి, అది ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. దానికి అది ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత పైకి వెళ్ళిందో చూడండి మొక్క. దానికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ ఇది 3 ఏళ్ల మొక్క అండి. ఇది దీనికి 3 years అనమాట ఈ మొక్కకి. ఇది చూసారా, దీని లోపల ఏం పెట్టాను? ఇవి పాడైపోయిన మామిడి పండ్లు, పాడైపోయిన మామిడి పండ్లు అనమాట. అన్నీ వేసి వాటర్ వేసేసి బెల్లం ముక్క వేసి పెట్టాను దాని లోపల. సో దీని ఫర్మెంట్ అవుతుంది. 4-5 days అవ్వగానే మళ్ళీ దాని లోపల వాటర్ కలిపేసి మనం చెట్లకి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇదిగో వెల్లుల్లిపాయ తొక్కలు కూడా ఉన్నాయి దీని లోపల. మొత్తం ఆల్మోస్ట్ ఫర్మెంట్ అయింది. ఇవాళ ఇచ్చేసేయచ్చు మనం వాటర్. ఇదేంటంటే బియ్యం కడిగిన నీళ్ళల్లోనే అన్ని కూరగాయల తొక్కలు ఉన్నాయి, వెల్లుల్లిపాయ ఉంది, ఉల్లిపాయ పొట్టు ఉందన్నమాట. ఇవన్నీ వేసి మనం దీన్ని వాటర్ మళ్ళీ డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇచ్చేసేయచ్చు. తోటకూర విత్తనాలు వేసాను. సో చూడండి ఎంత బాగా వచ్చాయో తోటకూర విత్తనాలు. చుక్కమల్లి అంటారు దీన్ని, పింక్ కలర్ చుక్కమల్లి ఇది. సో ఇవి మా చిన్ని తోట అండి. మొత్తం మా తోట మీకు చూపించేసి ఉంటాను నేను. ఆల్మోస్ట్ మా చిన్ని తోట అంతా చూసేసి ఉంటారు మీరు. మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను.